చేరి వచ్చిన బిడ్డలు నీ వారమై ఉంటున్నాం. మాకు అర్థమగు రీతిలో పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడించమని ఈరోజు నాకు మాకు మా అందరికీ కావలసిన వాక్కును మాకు విడుదల చేయమని యేసు నామమున ప్రార్థించి వాక్యమనే ఆధ్యాత్మిక ఆహారమును వడ్డించుచున్నాను తండ్రి, ఆమేన్. ఎగ్లోన్ అనేవాడేమో శత్రువు, యెహూద్ అనేవాడు రక్షకుడు. అంటే తప్పించడానికి, విమోచించడానికి, వాడి చేతులను తప్పించడానికి ఎవరు లేపడట? ఇప్పుడు యెహూదులు లేపడట. వీడు బెన్యామీని గోత్రికులోంచి వచ్చిన వాడు యెహూదు. గేరా అనే ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తికి కలిగిన సంతానం లేక ఆ వ్యక్తికి కలిగిన కుమారుడు ఎవరండి? యెహూద్ అన్నమాట. యెహూద్ అనే మాటకు అర్థము మనోహరము అని అర్థం, లేక ప్రేమ అని అర్థము. యెహూదు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? మనోహరము, ప్లెసెంట్, లేదా ప్రేమ, లవ్. మూడో అర్థం కూడా ఉంటుంది ఈ పదానికి హెబ్రీ భాషలో. యునైటెడ్, ఐక్యత అని కూడా అర్థం. ఐక్యత, ఐక్యత, అనురాగము అంటాం కదండి. అనురాగము, ఐక్యత అంటాం. అంటే యెహూద్ అనే మాటకు అర్థము ఐక్యత, అనురాగము అని అర్థం అన్నమాట. ఎగ్లోను అనేవాడు ఉన్నాడు కదా శత్రు. ఎగ్లోన్ అనే మాటకు అర్థము ఎద్దు అని అర్థం. మాట వినలేని వాళ్ళు ఏమంటాం మనం? దోళ్ళ పెరిగవరా నువ్వు అంటాం. విన్నా కదా? కోపం వచ్చినప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు గేదెలా పెరిగావు, పశువులాగా ఉన్నా అంటాం. అంటే పశువుకి ఏముండదు? ఇంగిత జ్ఞానం ఉండదు. ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు దూడతో పోల్చబడతాడు, పశువుతో పోల్చబడతా ఉంటాడు. సో ఇప్పుడు ఎగ్లోను ఎవరికి సాదృశ్యమై అంటే సాతానికి సాదృశ్యం, ఈ లోకానికి, పాపానికి సాదృశ్యం, దేవుని పిల్లలకు శత్రువు అన్నమాట. శత్రువైన సాతానుకు ఎగ్లోన్ అనేవాడు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యెహూద్ అనే వ్యక్తిని దేవుడు లేవనెత్తాడట. ఇప్పుడు ఆ వ్యక్తిని లేవనెత్తి ఇప్పుడు ఆ వ్యక్తిని ఒక రక్షకుడిగా పంపించాడట. ఎవరి దగ్గరికి అంటే మోయాబీల దగ్గరికి. ఇప్పుడు మీరు వినండి పాఠాన్ని ముందు. ఎట్లా అంటే ఇప్పుడు ఏటేట వీళ్ళలో కలిసి సేకరించి సంపాదించిన సొమ్మంతా పట్టుకెళ్ళి ఎవరు కట్టాలా? మోయాబీలు రాజు అయిన ఎగ్లోనుకి కట్టాలా. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మొర్ర పెట్టారో ఆ మొరను ఆలకించిన దేవుడు యెహూదుని పంపించాడో, యెహూదు ఇప్పుడు రూలుగా ఏం చేయాలనంటే తన సైన్యాన్ని సమకూర్చుకుని ఏం చేయాలా? యుద్ధానికి వెళ్ళాలా. కానీ సైన్యం దగ్గరికి వెళ్ళలేదు, సమకూర్చుకుని యుద్ధానికి వెళ్ళలేదు. ఏం చేశాడనంటే చూడండి, ఆ యొక్క కొంత సొమ్ము, ఆ కప్పాన్ని పట్టుకుని ఎంతైతే కట్టాలో ఆ సొమ్మును పట్టుకుని రాజుగారి కోటలోకి వెళ్ళిపోయాడట. నేరుగా, ఒంటరిగా. మీకు అర్థం అవడానికి చెప్తాను, వినండి. ఎప్పుడైతే నేరుగా ఆ కోటలోకి వెళ్ళిపోయాడో అక్కడ ఉన్నవాళ్ళు చూశారు. చూసి చెక్ చేస్తారనమాట. ముందు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి వ్యక్తిని ఏం చేస్తారండి? చెక్ చేసి పంపించాలా. మనం ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు చెక్ చేస్తారు, స్కాన్ చేస్తూ ఉంటారు. ఏదైనా పట్టుకొచ్చేస్తున్నామా, ఏదైనా ఎత్తుకొచ్చేస్తున్నామా అని. ఈ మధ్యన కొన్ని షాపులు, సూపర్ మార్కెట్లకు కూడా వెళ్ళి తెచ్చేస్తున్నారంట ఆడోళ్ళు. అందుకని ఏం పెడుతున్నారు చెప్పండి? చెక్కింగ్ మిషన్లు పెడుతున్నారు. అట్లాగే ఇప్పుడు చెక్కింగ్ చేసి పంపిస్తారు లోపలికి. అలా పంపిస్తే ఇప్పుడు ఆ చెక్ చేసేటప్పుడు అంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట. ఎట్లా అంటే ఇప్పుడు యెహూద్ అనేవాడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ మోయాబీలు రాజు అయినటువంటి ఎగ్లోన్ని హతమార్చాలి, ఆడిని హతమార్స్తేనే కానీ మా ప్రజలకు ఏముండదు? విముక్తి ఉండదు, సమాధానము, శాంతి ఉండదు, మనోహరం ఉండదు, ఆనందం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. ఇప్పుడు మేము ప్రశాంతంగా బ్రతకాలంటే ముందు ఎవడు పోవాలా? ఎవరిని చంపాలా? ఎగ్లోననే శత్రువుని హతమార్చాల. ఇప్పుడు ఒక ఆలోచన చేశాడట. ఏంటంటే ఆ రాజుగారు కోటలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలా అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, మనం ప్రతి ఏటా కాస్త కప్పాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఆయనకి కడతాం కదా. అలా అది తీసుకుని వెళ్తే మనకు అనుమతి ఉంటుంది రాజు దగ్గరికి అనుకున్నాడు. సరే, అది ఒక అవకాశంగా తీసుకున్నాడు.
రెండవది, లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఆ రాజును మనం దాడి చేసి హతమార్చాలంటే ఎలా? మరి లోపలికి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మరి ఎలా వెళ్ళాలి? ఏదైనా ఒక ఆయుధాన్ని మోసుకుని వెళ్ళాలన్నా, ఒక చేత్తో మనం చేయాలన్నా, దాడి చేయాలన్నా చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు ఆ రాజును హతమార్చాలంటే ఒక ఆయుధం తీసుకుని వెళ్ళాలా, ఎలా తీసుకుని వెళ్ళాలా అని ఆలోచించాడట. అప్పుడు దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఒక ఆలోచన ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడంటే, ఒక మోరడు, ఒక కత్తి, పొదునైనటువంటి మోరడు చాకు, ఒక కత్తి తీసుకున్నాడట. దాన్ని గమనించండి, కుడివైపున ఉన్నటువంటి తొడకి కట్టుకున్నాడంట. మీకు అర్థమవుతుందా? అంటే ఈ తొడ వెనక ఉంటుంది కదా, ఈ భాగంని ఆ మూరడు ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకుని చూడండి లోపల కట్టేసాడట. పైనేమో వస్త్రాలు వేసుకున్నాడు. ఇక్కడ పాఠం మీకు తెలియాల. మీరు అడగొచ్చు, ఏమండి చెక్కింగ్ ఉంటుంది అన్నారు కదా, వీళ్ళు కాలు కట్టుకుని వెళ్ళిపోతే ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి కాలుకి తొడ వెనకాల కట్టుకుని వెళ్ళిపోతే వాడికి చెక్కింగ్ ఉన్నప్పుడు బయటపడతాడు కదండి అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక చక్కటి మర్మం ఉంది. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే, ఈ యొక్క యెహూదు అనేవాడు, వినండి, ఎడం చేతి వాటవాడు అంటాడు. వాడు ఏదైనా చేయాలంటే దేంతో చేస్తాడు పని? ఎడం చేతితో చేస్తాడనమాట. ఎవడన్నా కొట్టాలన్నా, లేక ఆయుధంతో దాడి చేయాలన్నా వీడు ఎడమ చేతితో వాటమన్నవాడు అన్నమాట. 99% అందరికి ఏ చెయ్యి అలవాటు? మాట్లాడాలా? కుడి చేయి అలవాటు. కుడి చేత్తోనే అన్ని పనులు చేస్తాం, కొట్టాలన్నా, తిట్టాలన్నా, తినాలన్నా, తాగాలన్నా కదా. అయితే వీడికి మాత్రం ఏ చెయ్యంట? ఎడం చెయ్యట వాటం. ఈ ఎడం చేతి వాటం. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు చెక్కింగ్ చేసేటప్పుడు ఎవడన్నా రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్కింగ్ ఎవరు చేస్తారంటే, పైనుంచి కింద దాకా స్కాన్ చేసినట్టుగా చూసి మొట్టమొదటిగా వాళ్ళు చెక్కింగ్ ఎక్కడ చేస్తారనంటే ఎడమ కాలుని చెక్ చేస్తారట వెళ్ళేటప్పుడు. ఎందుకనంటే, సహజంగా ఒక వ్యక్తి పోరాటం చేసి యుద్ధం చేసి ఆయుధంతో దాడి చేయాలనంటే కుడి చేయి కదా. ఈ కుడి చేత్తో ఇప్పుడు ఈ కాలు దగ్గర ఒక ఆయుధాన్ని ఏదైనా కట్టాడు అనుకోండి, లోపల దాచాడు అనుకోండి, ఏ చేత్తో తీస్తాడో? కుడి చేత్తో తీయడానికి ఎడం తొడకి ఎడం వైపున కాలుకి కట్టుకుని వెళ్తారన్నమాట. ఎడం వైపునటువంటి కాలు కట్టినప్పుడు ఇప్పుడు మీరు నడుస్తున్నప్పుడు ఈ చెయ్యి ఆపోజిట్లో ఉంటుంది కదండి. ఎప్పుడైతే ఆపోజిట్లో ఉంటుందో ఈజీగా ఆయుధాన్ని ఏం చేయొచ్చు? తీయొచ్చు. ఇలా తీయడానికి కుదరదు, వెనకాల ఉంటుంది కదా. మరి అందుకని దీన్ని వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ఈ చేతిని పట్టుకుని, అంటే ఎడం చేతోడు కదా. ఇప్పుడు ఎడం చేతోడు ఏ పక్కన ఉంటుంది చెప్పండి? అది కుడి వైపున ఉంటుంది. అంటే కుడి వైపు ఈ ప్రక్కన ఉంటుంది. కానీ నేను కుడి చేతోడు అనుకోండి, నాకు ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఎడం వైపున ఉంటుంది. ఇప్పుడు 99% మనుషులందరూ కూడా కుడి చేత్తోనే దాడి చేసే వ్యక్తులు కనుక ఈ సైనికులు, ఈ చెక్కింగ్ చేసేవాళ్ళు అనుకున్నారు ఈ యెహూ కూడా కుడి చేతి వాటమోడని అనుకున్నారట. కుడి చేతి వాటమోడని అనుకుని ఎక్కడ చెక్ చేశారు అతన్ని? ఎడం వైపుని చూశారు. ఎందుకంటే కుడి చేతికి ఆపోజిట్ ఏది? ఎడం వైపు. ఈ ఎడమ తొడను ఎడమ కాలును చెక్ చేసి పంపించేశారు. కానీ ఆయుధం ఎక్కడుంది? కుడి తొడలో ఉందట. ఎందుకంటే వీడి వాటం ఎక్కడ? ఏ వాటం కలిగినోడు వీడు? ఎడం చేతి వాటం అన్నమాట. మీకు అర్థమైంది ఇప్పుడు? అందుకని వీడు ఎడం వైపున ఆయుధం ధరించలేదు. ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు వాడి కుడి వైపున పెట్టుకున్నాడు. ఎందుకునయ్య అంటే ఎడం చేతి వాటోడు కనుక అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఆయుధం తీసి యుద్ధం చేసి హతమార్చడానికి అది చక్కగా అనుకూలంగా ఉంటుంది కనుక ఆ విధంగా ఎడం చేతి వాటం వాళ్ళేమో కుడివైపున పెడతారు, కుడి వాటం కలిగిన వాళ్ళు ఎడమ వైపున ఆయుధాన్ని ధరించి వెళతారనమాట. అయితే వీడు యెహూదు అనేవాడు ఎడం చేతి వాటం కలిగినోడు కనుక వీళ్ళకి పాపం తెలియదు ఆ సత్యం. ఎక్కడ చెక్ చేశారు అంటే ఎడమ వైపున ఉన్న కాల్ని చెక్ చేశారు తప్ప కుడివైపున ఉన్న కాల్ని చెక్ చేయలేదు. ఇప్పుడు గమనించండి, ఒక మూరెడు కత్తిను లేక చాకును ఖడ్గాన్ని లోపల కుడితొడ వైపును
కట్టుకుని వస్త్రాలు మామూలుగా ధరించి అంత మూట కప్పం కట్టుకుని దాన్ని చెల్లించడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకు వచ్చా అబ్బాయి? కప్పం కడతానకండి. వీళ్ళు ఏటేటా కడుతున్నారు కదా, అందుకని కట్టడానికి వచ్చారు, అనుమతించారు. లోపలికి వెళ్ళిపోయాడు. కప్పం కట్టవలసింది కట్టేశాడు. కట్టేసిన తర్వాత వినండి, ఎప్పుడైతే కట్టేశాడో అక్కడ అందరూ కూడా సైనికులు ఉన్నారు, రాజుగారి దగ్గర భటులు ఉన్నారు. అప్పుడు ఇలా అన్నాడట, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు అండి, మీతో ఒక వ్యక్తిగతమైనటువంటి రహస్యమైన విషయాన్ని మీతో చెప్పాలండి అన్నాడట. రాజుగారి దగ్గరికి వచ్చి రహస్యమైన విషయం అని అన్నప్పుడు అందరూ వినొచ్చా? ఇప్పుడు రాజుగారు చెవిలోకి వెళ్ళి అన్నాడంట, ఈ యొక్క యెహూదు ఒక చక్కటి సీక్రెట్ ఒకటి చెప్పాలంటే రాజుగారు మీకు రహస్యమైన మాట అన్నాడట. అప్పుడు రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేశాడమ్మా, తన యొద్ద నిలిచి ఉన్నటువంటి ఆ భటుల్ని, సైనికుల్ని కాస్త బయటికి పోండ్రా అన్నాడట. ఇప్పుడు లోపల ఉన్నటువంటి వారు అందరూ ఏమైపోయారు? బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రహస్యంగానే మాట్లాడతారులే, ఏదో పర్సనల్ వ్యక్తి ఏదో విషయం అనుకున్నారు. ఆ లోపలికి పోయారు వీళ్ళు, వాళ్ళేమో బయటకు పోయారు, ఎవరు లేరు. ఇప్పుడు నెమ్మదిగా వీళ్ళ తలుపేశాడు. విచిత్రం ఏంటంటే ఆ ఎగ్లోన్ అనే రాజు ఆడు ఊబకాయ చేత ఉన్నవాడట. అంటే లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేగలేడు. ఒకవేళ మీరు ఇమేజ్ ఏదైనా ఉంటే చూపించండి. ఎంతలా ఉంటాడంటే ఈ 2 గుమ్మాలు పట్టవాడికి. కొంతమంది ఊబకాయలు ఉంటారు, వాళ్ళు చాలా లావు ఉంటారనమాట. వాళ్ళు కూర్చున్నా లెగలేరు, లెగితే కూర్చోలేరు. ఊబకాయ కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే రాజుగారు, రండి ఇక్కడ కూర్చోండి, మీకు ఒక రహస్యమైన విషయం చెప్పాలి కదా అని చెప్పి కూర్చోబెట్టాడు. తలుపులు వేసాడు. తలుపులు వేసాక అప్పుడు తీసాడట ఆయుధం. ఎక్కడి నుంచి? ఎక్కడైతే కుడి తొడ దగ్గర కట్టాడో వెనక భాగాన్ని, దాన్ని తీసి ఒక్క పోటు పొడిచాడట. ఎవరినే? కదలలేనటువంటి రాజుని. ఎప్పుడైతే వాడు ఊబకాయ కదా పొడిచాడు, మళ్ళీ పొడిద్దామని లాగుతున్నాడు. కానీ ఆడికి ఇంతలా ఉండి అంతెత్తున్నటువంటి ఊబకాయ కనుక లోపలికి దిగేటప్పుడుగా పేగులు పట్టేసి ఆ కొవ్వు పట్టి, అక్కడ రాయబడిన మాట అదే, కత్తి వెంబడి ఇలా లాగుదామని పిల్లి లాగుతున్నాడు అంటే పొడిసి, అయినా ఇది వస్తలేదని జారిపోతుందట. అంటే ఏమైందంటే లోపల ఉన్న కొవ్వు ఆ కత్తిని ఏం చేసిందట? గట్టిగా పట్టేసిందట. అర్థమైంది కదా? ఎప్పుడైతే ఇది లాగుదాం అనుకున్నాడు కానీ లాగలేకపోతున్నాడు. ఇక లాక్కోకుండా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అవతల నుంచి యువతలకే, పొట్టలో నుంచి వెనక వైపుకి వెళ్ళిపోయింది. ఇక లాగుదామన్నా రావడం లేదు. కొవ్వు ఆ కత్తిని ఏం చేసిందట? గట్టిగా కప్పేసిందట. అంటే కొవ్వు అన్నిటికీ ఆరోగ్యకరమా, హానికరం, జాగ్రత్త. అందుకని కొలెస్ట్రాల్ మంచిది కాదు అంటారు, ఫ్యాట్ మంచిది కాదు అని అంటారు, ఆరోగ్యానికి హానికరము అని చెప్తూ ఉంటారు. అందుకని మనం జాగ్రత్త, కంట్రోల్ చేసుకోండి ఆహారాలు. ఓకే, బాగా నూనె ఎక్కువ తాగుతూ మనకు అలవాటు. మనకి నూనె బాగా ఉండాలా, మంచి సాల్ట్ బాగా ఉండాలా, మసాలా బాగా ఉండాలా. అది లేకపోతే మన నోటికి ఇలాగుందంటే అమ్మగారు అంటాం మనం. ఎందుకంటే అమ్మగారు అందులో ఉప్పు వేయదు, అందులో కారం వేయదు. మీకు ఎలాగ ఉండాలంటే ఫుల్గా నూనె ఉండాలా, ఫుల్గా మసాలా ఉండాలా. ఇంకా చూడండి, ఇంకా అది మన కంటికేమో నెదురుగా కనపడాలా, మన నాలుగుకేమో కంటే చాలు, లోపల ఇంక ఏదైపోయినా పర్లేదు మనకి. జాగ్రత్త. వీడు పొడిచేటట్ట, పొడితే కత్తి కూడా బయటికి రాలేదంట. ఆడి కొవ్వు అడ్డు పట్టిందట. చివరికి అది బయటికి రాలేని, ఒకవేళ భవిష్యత్తు బయటకు వచ్చేటం అయితే బతుకుతుడేమో. ఇది ఎప్పుడైతే లోపలికి వెళ్ళి దిగిందో అవతల నుంచి యువతలు కదా, చూడండి ఎంతలా ఉన్నాడు. సో అలా ఒక్క పోటు పొడిచేటప్పటికి లోపల ఉన్న కత్తి బయటికి కూడా రాలేదట. ఇప్పుడు వెంటనే ఆ యొక్క కత్తిని వాడి పొట్టలోనే వదిలిపెట్టి ఎగ్లోను అక్కడ కొట్టుకున్నాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటూ లెగ్తా కూడా లేగలేని పరిస్థితి. మనిషి కత్తి ఊపకాయ కదా, లేగలేని పరిస్థితి. ఇక అక్కడే ఉన్నాడు. ఈ లోపల దొడ్డి ద్వారం నుంచి తలుపులు తీసి బయటికి యెహూదు వెళ్ళిపోయాడు. ముందు మార్గంలో తలుపు వేశాడు కదా, రాజమార్గంలో ఏమైపోయినాయి? తలుపులు మూసిపోయబడ్డాయి. పని అంతా జరిగించుకున్నాడు. ఇప్పుడు శత్రువైనటువంటి ఈ మోయాబు రాజును హతమార్చేశాడు. వెనక దొడ్డి నుండి వెళ్ళిపోయాడు యెహూదు. ఈ లోపలనంట కాస్త టైం అయిందట. ఏంట్రా రహస్యమని చెప్పారు, అరగంట అన్నారు, అరగంట దాటింది,
గంట అయ్యింది, గంట అయినా కానీ బయటకు వస్తలేదు, ఏం జరిగిందా అని కథ అక్కడ ఉన్నటువంటి కాపలా కాసే కాపలాదారులు వచ్చి తలుపు కొడతా చూశారట. తలుపులు ఏమేమి పడ్డాయి? మూవేయబడ్డాయి. అప్పుడు అలా అనుకున్నారంట, ఏదో రాజుగారు చల్లటి పిల్లగాలి వేస్తుంది, అక్కడ రాయబడింది చల్లటి గాలి వేస్తుందంట. గదిలోకి ఏమవుతుందంటండి? చక్కటి చల్లటి గాలి వీస్తూ ఉంది కనుక ఆ చల్లటి గాలికి ఆయనకి మంచిగా మరి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. ఆయనకు ఆ కాలకృత్యాలు గట్ట తీసుకుని లోపలే ఉండి పడుకున్నట్టున్నాడు, చక్కగా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు అని చెప్పి వీళ్ళ చూసి మళ్ళీ వెళ్ళిపోయారట. మళ్ళీ వెళ్ళిపోయినా అనుకున్నంత సమయం దాటిపోయినా కానీ మనిషి మాత్రం బయటికి రావడం లేదు. అప్పుడు అనుమానం వచ్చిందంట వీళ్ళకి. 25 వచ్చిన చూస్తాం. అప్పుడు అనుమానం వచ్చింది వాళ్ళకి. సిగ్గు వింతలు పడే వరకు సిగ్గు వింతలు అని రాయబడింది. సిగ్గు వింతలు అంటే ఏంటి మీకు అర్థం అవ్వలేదు తెలుగులో కదా? సిగ్గు బిళ్ళ కాదు. సిగ్గు వింత అంటే కలవరం వచ్చిందంట, ఎంబారస్మెంట్. ఏం జరిగింది? ఎంత టైం అయిపోయిందేంటి, ఇంకా తలుపు తీయడం లేదేంటి, చాలాసేపు అయింది కదా, పోనీ కాసేపు పడుకుంటే పడుకోవచ్చు, లేగాలి కదా, ఆయన పడుకోవడం ఏంటి, లోపలికి వెళ్ళి ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఏమొచ్చింది? ఓ రకంగా సిగ్గు వింత అంట. అంటే లోపల ఒక రకమైనటువంటి ఆలోచన మనకు కూడా, ఏమనండి లోపలికి వెళ్ళారండి అయ్యగారు, మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, మనకి ఎంత అనుమానమో, మాకు ఎందుకని అనుకోరు మీరు, ఎవరో వచ్చారంట, ఏదో మాట్లాడుతున్నారంట, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఉన్నారేంటి, ఏం జరుగుతుంది, ఏమవుతుంది మీకు ఆలోచన. అయితే ఇప్పుడు రాజుగారు కనుక వీళ్ళకి బాధ్యత ఉంది కనుక ఏంటి అసలు సంగతి తెలుసుకుందామని చూసి సమయం మించిపోయింది, తలుపు కొడుతుంటే తీయడం లేదు. అప్పుడు తలుపులు పగలగొట్టి చూసేటప్పటికి చచ్చిన శవం ఉందంట. అక్కడ యెహూదు లేడు. ఇప్పుడు ఈ ఎగ్లోననేవాడు ఏమైపోయాడు? చనిపోయి నేల మీద పడి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు శత్రువు ఏమైపోయాడు చెప్పాలా? హతమార్చబడ్డాడో. ఎప్పుడైతే హతమార్చబడ్డాడో ఇప్పుడు వెనక తట్టు నుండి వెళ్ళిపోయినటువంటి యెహూదు తన సైన్యం అంతటిని కూడా సిద్ధం చేసుకుని, ఎప్పుడైతే రాజు హతమార్చబడ్డాడో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? అటు ఇటు చల్లాచెదరు అయిపోతున్నారు. ఎప్పుడైతే చల్లాచెదరు అయిపోయారు, ఇప్పుడు కూడా మీరు చూస్తారు కదా, మెయిన్ వ్యక్తి ఎప్పుడు మెయిన్ లీడరు డౌన్ అయిపోయాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? ఏమైపోతారు చూస్తున్నారు కదా. ఇప్పుడు అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, ఆ పార్టీలో జాయిన్ ఈ పార్టీలో జాయిన్ అవ్వ, ఏం చేయాలో అర్థం కాదు కదా. ఆఖరికి ఏం చేయాలో తెలియక మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడని చెప్పి అందులో కూడా ఇందులోకి మొత్తం అటు తిరిగి జాయిన్ అయిపోతూ ఉంటాం కదా. అట్లాగా ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే రాజు హతమార్చబడ్డాడో తెలిసిందో వీళ్ళ కలవరం అవుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ సైనికులందరూ కలవరపడతా ఉన్నారు. ఈ లోపల యెహూదు వెళ్ళాడు, మొత్తం సైన్యం సమకూర్చుకున్నాడు. రాజుగారు హతమార్చబడ్డాడు, మిగిలిన వాళ్ళని ఈజీగా మనం హతమార్చవచ్చు, పదన యుద్ధానికి అని చెప్పి టక్కమట వచ్చి మొత్తం వాళ్ళందరినీ ఏం చేశారట? వీళ్ళు హతమార్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే హతమార్చేశారో అటు ఎగ్లోననే మోయాబు రాజు హతమార్చబడ్డాడో ఇక్కడ వాడి సైన్యము హతమార్చబడింది. ఎప్పుడైతే వీళ్ళు హతమార్చేశారో ఇశ్రాయేలీలు ఈ యెహూదు చేత, అప్పుడు దేశం ఎలా ఉందట? నిమ్మళముగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేశము నిమ్మళముగా ఉండేను అని రాయబడింది. ఇప్పుడు దేశం ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? 80 సంవత్సరాలు ఉందట. 80 సంవత్సరాలు ఎలా ఉందంట? దేశం ప్రశాంతంగా ఉందట.